జానీ మాస్టర్ కేసు విషయంలో జరుగుతున్న రచ్చ ఓ కొలిక్కి వచ్చింది. గత 5 రోజులుగా జానీ మాస్టర్ పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతుండగా ఇవాళ ఉదయం బెంగళూరులో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. విదేశాలకు పారిపోవటానికి వేరే పేరు మీద జానీ మాస్టర్ ప్లాన్ చేస్తుండగా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. మైనర్ అయిన లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో ఏకంగా ఫోక్స్ కేసు నమోదవుతుండటంతో అతడిపై కేసు చాలా సీరియస్ అయింది. పోలీస్ యంత్రాంగంపై కూడా ప్రెషర్ పెరిగింది. మీడియా అండ్ ప్రజల్లో ఈ కేసుపై సీరియస్నెస్ కూడా పెరగటంతో పోలీసులు అప్రమత్తమై జానీ కోసం 4 టీములుగా వెతికి ఎట్టకేలకు ఇవాళ ఉదయం బెంగళూరులో అరెస్ట్ చేసి ప్రస్తుతం హైదరాబాద్కి తీసుకొస్తున్నారు. ఇక్కడ కోర్టులో ప్రవేశపెట్టి విచారణ ప్రారంభిస్తారు. విచారణలో తేలే విషయాలను బట్టి శిక్ష ఎంత సీరియస్గా ఉంటుంది అనేది తెలుస్తుంది. జానీ తప్పు చేశాడా లేదా, అసలు ఆ అమ్మాయి ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇచ్చింది, ఈ విషయంలో కొందరు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు వంటి ప్రశ్నలకు సమాధానం మరికొద్ది రోజుల్లో వస్తుంది. ఇకపోతే 21 ఏళ్ల లేడీ కొరియోగ్రాఫర్కు ఇండస్ట్రీ నుండి మంచి సపోర్ట్ లభిస్తుంది. ఆమె కెరియర్కు జీవితానికి ఎలాంటి డోకా లేకుండా ఫిలిం ఛాంబర్ అండ్ మా అసోసియేషన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జానీ మాస్టర్ కేసు విషయంలో జరుగుతున్న రచ్చ ఓ కొలిక్కి వచ్చింది. గత 5 రోజులుగా జానీ మాస్టర్ పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతుండగా ఇవాళ ఉదయం బెంగళూరులో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. విదేశాలకు పారిపోవటానికి వేరే పేరు మీద జానీ మాస్టర్ ప్లాన్ చేస్తుండగా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. మైనర్ అయిన లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో ఏకంగా ఫోక్స్ కేసు నమోదవుతుండటంతో అతడిపై కేసు చాలా సీరియస్ అయింది. పోలీస్ యంత్రాంగంపై కూడా ప్రెషర్ పెరిగింది. మీడియా అండ్ ప్రజల్లో ఈ కేసుపై సీరియస్నెస్ కూడా పెరగటంతో పోలీసులు అప్రమత్తమై జానీ కోసం 4 టీములుగా వెతికి ఎట్టకేలకు ఇవాళ ఉదయం బెంగళూరులో అరెస్ట్ చేసి ప్రస్తుతం హైదరాబాద్కి తీసుకొస్తున్నారు. ఇక్కడ కోర్టులో ప్రవేశపెట్టి విచారణ ప్రారంభిస్తారు. విచారణలో తేలే విషయాలను బట్టి శిక్ష ఎంత సీరియస్గా ఉంటుంది అనేది తెలుస్తుంది. జానీ తప్పు చేశాడా లేదా, అసలు ఆ అమ్మాయి ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇచ్చింది, ఈ విషయంలో కొందరు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు వంటి ప్రశ్నలకు సమాధానం మరికొద్ది రోజుల్లో వస్తుంది. ఇకపోతే 21 ఏళ్ల లేడీ కొరియోగ్రాఫర్కు ఇండస్ట్రీ నుండి మంచి సపోర్ట్ లభిస్తుంది. ఆమె కెరియర్కు జీవితానికి ఎలాంటి డోకా లేకుండా ఫిలిం ఛాంబర్ అండ్ మా అసోసియేషన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.